మెటీరియల్ మా ట్రెండింగ్ స్టార్ ఈసారి ఫన్ జానర్ లో మరొక కామెడీ జానర్ టీం అందరికి జోష్ వస్తుంది అబ్బా. ఒక ఓం భీమ్ బుష్, ఒక సామాజ వర్గమన, ఒక సింగిల్ అండ్ ఒక మృత్యుంజయ అండ్ ఇప్పుడు విష్ణు విన్నిటు మన అందరినీ పలకరించడానికి రాబోతున్నటువంటి మా శ్రీ విష్ణు గారికి సాదరంగా ఇస్తూ ఉన్నాం. వేస్తారు మనందరం కూడా అక్కడ నుంచి వేయచ్చు, చాలా ఈజీ ఆ హుక్ స్టెప్. గ్రూప్ పిక్చర్ ఫర్ మీడియా. ఆగండి మీరు అలా ఎన్ని డైలాగులు అనుకుంటూ ఉన్నారు అర్థమైపోతుంది. అందరికీ నమస్కారం అండి. వచ్చిన మీడియా వాళ్ళకి మీరందరికీ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మార్నింగే ఎడిట్ రూమ్ నుంచి సినిమా చూడటం జరిగింది. అదే కాన్ఫరెన్స్ మీద ఇక్కడికి వచ్చాను. మీరు విష్ణు గారి నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది కంపల్సరీ ఈ విష్ణు విన్యాసం ఫిలింలో కంపల్సరీ ఉంటుంది. మీరందరూ మీ ఫ్యామిలీతో రండి. అవుట్ అండ్ అవుట్ కామెడీ అయితే ఉంటుంది. మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చెయ్యం. విష్ణు విన్యాసం ఇస్ కమింగ్ ఆన్ 28th. మా విష్ణు చేసే విన్యాసం మీరందరూ వచ్చి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు రేమంత్ సార్. నా అమ్మకి థ్యాంక్స్. ఇప్పటి వరకు నేను మ్యూజిక్లో ఉన్నానంటే ఇద్దరే ఫస్ట్ రీజన్. వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్తున్నా. ఇప్పుడు ఈ మూవీ గురించి విష్ణు విన్యాసం ఇది జరుగుతుందండి. ఇట్ స్టార్టెడ్ విత్ నేమ్ కాల్ చారి గారు ఫోన్ చేశారు. తర్వాత మారుతి గారు ఉన్నారు, స్టోరీ వినండి అని చెప్పారు. విన్నగానే నాకు నచ్చింది. ఇంతకాలం ఈ వైబ్గా ఏదో ఒకటి చేయాలి అన్నప్పుడు విష్ణు గారు నాకు ఆ వైబ్ ఇచ్చారు. ఈ తర్వాత విష్ణు గారు వైబ్ విష్ణు. సో నాకు ఆ వైబ్ చూశాను. తర్వాత ప్రొడ్యూసర్ గారు, సుబ్రహ్మణ్యం గారు, కెమెరామెన్ గారు, ఎవ్రీ వన్ సపోర్టెడ్ మీ ఇన్ దిస్ మూవీ. ఈ చాలా పేషెన్స్గా ఇది చేద్దాం సార్ అని ఎంకరేజ్ చేసి చేసుకున్నారు. ఇది ఇప్పుడు కూడా వర్క్ జరుగుతుంది. థ్యాంక్స్ టు మారుతి గారు, సుమంత్ గారు, ఈ నెక్స్ట్ వైబ్ అతను. సో హీ సపోర్టెడ్ మీ వెరీ వెల్. ఇంత ఎంగేజ్లో ఇది ఇండస్ట్రీ అండర్స్టాండ్ చేసుకుని ముందుకెళ్ళడం చాలా మెచ్యూరిటీ కావాలి. సైలెంట్గా ఇది అన్నీ చూసి నేర్చుకుని ముందుకు వెళ్తున్నారు సుమంత్ గారు. థ్యాంక్ యూ. అండ్ ఫ్రెష్గా యాక్ట్ చేసిన వీరు ఏం చేస్తారు, హీరోయిన్ ఎలా ఉంటారు, అదర్ యాక్టర్స్ ఏమేమి చేయబోతున్నారు, ఫస్ట్ మూవీ చూసింది నేనే. చాలా వైబ్లో ఉంది. అందరికీ డిసప్పాయింట్ అవ్వదు. అందరూ థియేటర్కి వచ్చి 28th సపోర్ట్ చేయండి. నెక్స్ట్ దీంట్లో వర్క్ చేసిన సింగర్స్, లిరిసిస్ట్ రామ్జోగి గారు, అనదర్ మన పూర్ణచారి గారు, అతని పేరు నాకు ఫుల్ నేమ్ తెలియదు, సారీ. పూర్ణేమ్ దట్ బ్రో ఈస్ వెరీ 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 కూల్. ఇప్పుడు కూడా రావట్లేదు, సారీ. ఓకే, మీ బదులు నేను చెప్తాను. పూర్ణాచారి గారు. సో పూర్ణాచారి గారు
యాజ్ అ యంగ్ బ్లడ్ హీ డిడ్ గుడ్ జాబ్. ఈక్వల్గా రామజోగి గారు చాలా వైబ్లో ఒక అన్ని సాంగ్స్ ఇచ్చారు. ఆల్ మై సింగర్స్ సపోర్టెడ్ మీ, ఆల్ మై మ్యూజిషియన్ సపోర్టెడ్ మీ. అందరూ నన్ను సపోర్ట్ చేసి ముందుకు తెలుస్తున్నారు. ఇప్పుడు మీరందరూ సపోర్ట్ చేసి ఈ మూవీని హిట్ చేయబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీడియా వాళ్ళందరికీ, యూట్యూబ్ వాళ్ళకి, అందరూ ఒక్కొక్క మనుషులు ఈ మూవీ గురించి మమ్మల్ని బ్లెస్సెడ్ అని వచ్చి మీ సపోర్ట్ ఇస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. టీజర్ నచ్చింది అనుకుంటున్నాను అందరికీ. సో డెఫినెట్లీ ఫిలిం కూడా ఇదే వైబ్లో ఉంటుంది, ఈ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. విష్ణు సార్ దగ్గర నుంచి ఏ అయితే ఎలిమెంట్స్ కోరుకుంటున్నారో అవన్నీ డెఫినెట్లీ ఫిలింలో ఉంటాయి. సార్ ఎనర్జీ ప్రీవియస్ వాటితో పోలిస్తే డెఫినెట్లీ ఇంకా ఎన్హాన్స్ అయ్యే ఉంటుంది. సో డెఫినెట్లీ ఫిలిం February 28th రిలీజ్ అవుతుంది. డెఫినెట్లీ మీ అందరూ చూస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ టీంలో అంటే ఈ ఫిలింకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నా డిఓపి సాయి శ్రీరామ్ గారు, ప్రొడ్యూసర్ సుమంత్ సుబ్రహ్మణ్యం సార్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ రతన్ గారు, నా ఎడిటర్ కార్తీక్. ఈ టీజర్ అబ్బాయి కట్ చేశాడు. సో వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మారుతి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సిన్ను. సో మా నయన్ సారిక గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఐ లవ్ యూ గైస్ టు. ఏంటి? థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చేయడానికి అండ్ సపోర్ట్ చేయడానికి. మీరందరూ చాలా ఫెమిలియర్ ఫేసెస్ నాకు, కానీ ఆ టైంలో చాలా సపోర్ట్ చేశారు. ఈ టైంకి కూడా అదే సపోర్ట్ ఇస్తారు అని కోరుకుంటున్నా. అండ్ టీజర్ చూసారు కదా, ఎలా ఉంది? అలాగే ఇంకా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి మూవీలో. మారుతి గారు ఇక్కడ హిస్ బ్రెయిన్ వర్క్స్ సమ్ నెక్స్ట్ లెవెల్, ఐ మస్ట్ సే. హీ థింక్స్ ద జోక్స్ లైక్ దిస్ అండ్ it's really unexpected whatever he has written and whatever you're going to watch in the film. So మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. శ్రీ విష్ణు గారు సిచ్యువేషనల్ కామెడీ అయితే అద్రిపోద్ది యాజ్ యూజువల్. అండ్ దిస్ లవ్ స్టోరీ ఈజ్ నాట్ యువర్ యూజువల్ లవ్ స్టోరీ. సో కొంచెం ట్విస్ట్, కొంచెం టర్న్స్, కొంచెం కాదు ఎక్కువ ఉంటాయి. సో మీరు 28 February చూడండి సినిమా. ఇంకా నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతా. థ్యాంక్ యూ గైస్. ఇలా రండి. మీరు నమ్ముతారా మూఢనమ్మకాల్ని? అందుకే నా డైమండ్ రింగ్ పెట్టుకున్నారు కాదా? కొంచెం లుక్ కోసమా? సో ఎలాంటివి నమ్ముతారు బేసిక్ గా మీరు? నా లక్కీ నెంబర్ 5. ఓకే, లక్కీ నెంబర్ 5 అంట. ఆగండి, చెప్తున్నారు. సో ఏమైనా మంచి వర్క్ జరుగుతుంటే నా లైఫ్లో, ఏమైనా సైన్ చేసిన టైంకి ఆర్ ఏమైనా న్యూ థింగ్స్ ఇఫ్ ఐ బై, I see that number and then I do very nice, all the good things. Very nice. Thank you so much. Thank you. Oh, ఇవాళ చూసారా, ఇవాళ మ్యాచింగ్ అయింది మైక్ కూడా. అంత అదృష్టం. ఫన్కి కొద ఉండదు. ఆయన వచ్చారంటే కామెడీకి కొద ఉండదు. ఆయన వచ్చారు మా ఎంటర్టైన్మెంట్ కా బాప్ వ్యక్తి మా శ్రీ విష్ణు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్. గుడ్ ఈవినింగ్ అండి. విష్ణు విన్యాసం ఈవెంట్కి విచ్చేసిన ముందుగా మీడియా పెద్దలందరికీ, అలాగే ప్రేక్షకులందరికీ కూడా వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. టీజర్ బాగుందా? థ్యాంక్ యూ. నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, కొంచెం భయపెట్టకండి. అది విష్ణు విన్యాసం టీజర్ 28th రిలీజ్ అవుతుంది. తప్పకుండా మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది ఈ సినిమా. ఫస్ట్ హాఫ్ అంతా యంగ్ బ్యాచ్ పిచ్చిగా కనెక్ట్ అవుతారు. సెకండ్ హాఫ్ అంతా ఫ్యామిలీస్కి విపరీతంగా నచ్చుతుంది. ఆ లాస్ట్ 10-15 minutes కుర్రోళ్ళకి అండ్ ఫ్యామిలీస్కి అందరికీ నచ్చుతుంది. ఇది ఒక మంచి సెలబ్రేషన్ లాంటి సినిమా. సో తప్పకుండా మీరు అందరూ థియేటర్లో ఎంజాయ్ చేస్తారు, మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తారు. ఒక స్ట్రెస్ బస్టర్ లాగా ఉంటుంది. మంచి డైలాగులు. ముందుగా మారుతి గారు, ఈ సినిమాకి డైరెక్ట్ చేసిన మారుతి గారు ఒంగోలు బ్యాక్ డ్రాప్ తీసుకున్న స్టోరీ ఇది. సో ఆయనది ఒంగోలే. ఒంగోలులో కొత్త పదాలు మరి అవి
అందరికీ ఎలా అర్థమవుతుందో తెలియదేమో కానీ చూసిన వాళ్ళందరూ మాత్రం చాలా బాగా నవ్వుతున్నారు డైలాగ్స్ అన్నిటికీ కూడా. థ్యాంక్ యూ అండి ఈ స్టోరీ నా దగ్గరికి పట్టుకొచ్చినందుకు. అలాగే మా సుబ్రహ్మణ్యం గారికి థ్యాంక్ యూ అండి ఈ సినిమా ప్రొడ్యూస్ చేసినందుకు. అండ్ టెక్నీషియన్స్ అందరూ కూడా, రథన్ గారు, కెమెరామెన్ మా సాయి శ్రీరామ్ గారు, అట్లాగే ఎడిటర్ కార్తీక్, అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఈ ప్రాజెక్ట్ నా దగ్గరికి తీసుకొచ్చిన చారీ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అండ్ యాక్టర్స్ అందరూ, సుమంత్ గారు థ్యాంక్ యూ అండి. అండ్ యాక్టర్స్ దీంట్లో నేను, హీరోయిన్ చిన్ను, సత్య గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, అందరు యాక్టర్లు కూడా చాలా చాలా బాగా చేశారు. చాలా సింపుల్ క్యారెక్టర్స్, ఒక టౌనిష్ మైండ్ సెట్ ఉండే కుర్రాడి కదా. ఈ అమ్మాయి చాలా బాగా చేసింది, నిజంగానే చాలా బాగా చేసింది. అంటే గమ్మున మనం మొహమాటంకి వచ్చినప్పుడు చెప్తాం అలా కాదు. మీరు సినిమా చూసాక అర్థమవుతుంది. చాలా 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 బాగా చేసింది. ఒక స్టెప్ ఇదా, అది అదే చిరంజీవి గారు హుక్ స్టెప్, శ్రీ విష్ణు గారు అది చిరంజీవి గారు హుక్ స్టెప్. ఆయన ట్రెండింగ్ అండి ఇప్పుడు, ఆయన నడుస్తుంది కాబట్టి ఇంకెవరు ఓకే. స్టెప్లు అవి. ఏది నాకు వినిపించట్లా, కొంచెం హెల్త్ బాగాలేదు, నన్ను చెవులు కూడా కాదు మూసిపోయాయి. మీరు ఆ పాటలో వేసిన హుక్ స్టెప్ ఇది ఉంటుంది కదా, ఆ హుక్ స్టెప్. అది హుక్ స్టెప్ కాదు, ఆశీర్వాదం. అది మీరు సినిమా చూస్తే అర్థం అవుతుంది. నిజంగానే ఆశీర్వాదం అది. నేను జాతకాలు నమ్ముతాను. ఏదమ్మా జాతకాలు నమ్ముతారా మీరు అందరూ? సూపర్ సూపర్. సరే ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. శ్రీ విష్ణు గారు నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి మీరు. చెప్పండి. నా చేయి చూసి ఎల్లుండి నేను డెబ్యూగా చేస్తున్న హే బల్వంత్ సినిమా రిలీజ్ అవబోతుంది. సో నా పరిస్థితి ఏంటి, ఎలా ఉండబోతుంది? సినిమా సూపర్ హిట్ అండి, డౌట్ లేదు. సినిమా సూపర్ హిట్ అండి, డౌట్ లేదంట. సో శ్రీ విష్ణు గారు చెప్పారంటే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్. ఖచ్చితంగా అవుతుంది. ముందుగానే కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. అదండి. ఏంటేంటి డైలాగా? డైలాగ్ బోర్డు బొక్కేం కాదా, అది ఓన్లీ ఫేమస్ డైలాగ్ అంట, ఆయన రాసింది అది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చినట్టుగా కొంచెం ఓపిక వచ్చాక అప్పుడు తప్పకుండా చేస్తాను నెక్స్ట్ టైం కొత్త స్టెప్. ఓకే, థ్యాంక్ యూ. బర్త్డే రోజు రిలీజ్ మరి తప్పకుండా వెళ్ళి సెలబ్రేట్ చేసుకోండి మీ ఫ్యామిలీతో. ఖచ్చితంగా నచ్చుతుంది మీ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ విష్ణు గారు. క్వశ్చన్ అడిగే ముందు శ్రవంత్ గారికి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. చెప్పండి. ఆవిడ అందరినీ మూఢనమ్మకాలు అంటున్నారు. సార్ విశ్వాసం వేరు, మూఢనమ్మకాలు. మీరు అందరినీ అడిగారు మూఢనమ్మకాలు ఉందా, నార్మల్ గా సూపర్ స్టిషన్స్ నమ్ముతారా అన్నది, ఇలాంటివన్నీ నమ్ముతారా? విశ్వాసం వేరు. శ్రవంత్ గారు మూఢనమ్మకాలను నమ్ముతారా అని అడుగుతున్నారు. అవును, మూఢనమ్మకాలు కాదు నమ్మేవి. మీరు జాతకాలు నమ్ముతారా, వాస్తు నమ్ముతారా, లేకపోతే దిశలు నమ్ముతారా, ఇవన్నీ వెళ్తున్నాయి. మీరు బేసిక్ గా ఈ జాతకాలు అవి నమ్ముతారండి? అంటే బాగున్నప్పుడు మనం పట్టించుకోం, అవి బాగులేనప్పుడు ఏదన్నా దెబ్బ అయినప్పుడు ఏంట్రా అన్నప్పుడు అదే మేనమేషాలు లెక్కెట్టారంటారు కదా, ఎవరో ఒకరు పక్కన చెప్తారు కదా, అప్పుడు అందరిలాగే మీరు కూడా. ఇప్పుడు ఏంటి మీ స్టార్స్ అవన్నీ బాగున్నాయా? ఎందుకంటే ఒకరోజు ఒక సినిమా, పక్కనే ఒక సినిమా, తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరమే మీ బర్త్డే కనిపించట్లేదు. అంటే ఒకే రోజు అయితే రావండి 100% అది. సో అది అఫీషియల్గా రేపు అనౌన్స్ చేస్తా. ఒకరోజు అయితే రావు. ఆ పెను ప్రమాదం అయితే తప్పింది, అందుకే కొంచెం అదే టైం బాగున్నట్టేనంటారు. అంతే కదండి. అంటే ఈవెన్ 1 or 2, 3 days గ్యాప్ లో పడినా అవునవును ఒక సినిమా ట్రాఫిక్ కింద లెక్క. అవును. ఇప్పుడు మీ స్టార్స్ పడపడు ఒక వీక్ లో అయితే రావు, ఒక వీక్ లో రావు. కాకపోతే డైరెక్టర్ గారు మీరు విష్ణు విన్యాసం అని సినిమా పెట్టి అక్క బొక్క అని ఆ మాటలు అవన్నీ కూడా అవి అసలు వాట్ కల్చర్ ఇట్ ఈస్ అండి. నార్మల్గా విష్ణు విన్యాసం అన్న మాట చాలా పవిత్రమైన మాట. డైలాగ్ ఓపెనింగ్ అమ్మాయి ఏమో మందు తాకిలేదండి. అంటే అంత మంచి కుర్రాడు, అంత మంచి పేరుతో ఉన్న బుద్ధిమంతుడైన కుర్రాడుతో కూడా నోట్లోంచి అలాంటి మాటలు తెప్పించిందంటే ఎంత పెద్ద శివంగో మీరు థియేటర్లో చూసి సాటిస్ఫై అవుతారు అంటారు కూడా. ఓకే, అయితే ఒక్క మాట అండి,
డైరెక్టర్ గారికి. పక్క పడతాయి, అట్లీస్ట్ 1 వీక్ గ్యాప్ అనే పెట్టుకుంటారేమో నాకు తెలియదు, మరి వాళ్ళ తాలూకా షెడ్యూల్ ఏంటో. మీరు హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ అండి ఈ సినిమా మీద? నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను సార్. అంటే సూపర్ డూపర్ హిట్. నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను. నా ఫిలిం అయితే డెఫినెట్లీ గుడ్ రిపోర్ట్స్ డెలివరీ చేసేదని నమ్ముతున్నాను. గుడ్ రిపోర్ట్స్ డెలివరీ చేస్తే ఈ రోజుల్లో సరిపోతుంది సార్. లేదు. బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ రావాలి కదా. ఆ రిపోర్ట్స్ డెఫినెట్లీ వస్తాయి సార్. బ్లాక్ బస్టర్ అవుతుంది. ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. విష్ణు గారు ఇక్కడ నాగేంద్ర గారు అడిగిన క్వశ్చన్ కంటిన్యూషన్. అంత ప్లెజెంట్ టైటిల్ పెట్టుకొని ఏ పోస్టర్ మీద కూడా తెలుగు అక్షరం లేకుండా చేశారేంటి? ఎందుకలా? మొత్తం తెలుగే పెట్టమని మొన్నే చెప్పాను, మళ్ళీ ఏంటి అంటే మొన్న మేము రిలీజ్ చేసినప్పుడు కూడా ఇంగ్లీష్ ఉందంటే తెలుగు పెట్టిన అన్న. మరి మేబీ ఎందుకు మిస్ అయిందో, ఈ హడావిడిలో మిస్ చేసినట్టున్నారు. తెలుగు టైటిల్ ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అది చూసే నేను అది పెట్టండి రా అని అన్నాను, అదే పెట్టండి అన్నాను. మరి సంభవం మిస్ అయ్యాం. ఓకే. ప్రొడ్యూసర్ గారు సార్ గట్టిగానే పోగొట్టుకున్నాం, కానీ విష్ణు విన్యాసం అంతా అదంతా కలిపి వస్తాయి. ఇచ్చేస్తే మేము కూడా అదే కోరుకుంటున్నాం, మొత్తం అంతా వెనక్కి వచ్చేయాలి మళ్ళీ అని చెప్పేసి. అవును సార్. కానీ అసలు ఎంత పోగొట్టుకున్నారు సార్ అల్లుడు అదర్స్లో? సార్ ఎంత పోగొట్టుకున్నా దీని మీద అయితే అంతా కవర్ అయిపోద్ది. మళ్ళీ నెక్స్ట్ ఫిలింతో మళ్ళీ మీ ముందుగా వస్తాను. ఓకే సరే సార్. సినిమా వస్తుందండి ఒకటే 100% మొత్తానికి సాల్వ్ చేశారు. అయ్యిందండి. అది రెండో సినిమా ఎప్పుడు వస్తుంది సార్? అది రేపు అఫీషియల్గా ఆ టీం అనౌన్స్ చేస్తుందండి. విష్ణు గారు సార్ ఇక్కడ సార్ విష్ణు విన్యాస్ అని టైటిల్ పెట్టారు కదా, సెన్సార్ వాళ్ళు ఒప్పుకుంటారా? మళ్ళీ ఈ మధ్య అయిపోయిందండి, సెన్సర్ అయిపోయింది. ఏం అబ్జెక్షన్ ఏం చెప్పలేదుగా? దాటేసాం. విష్ణు గారు సార్ సార్, మీ సినిమా అంటేనే సెటర్లు పడిపోతుంటాయి. అవును. ఇండస్ట్రీలో ఈ వాస్తు గురించి నమ్మిన వాళ్ళు, జ్యోతిష్యం నమ్మిన వాళ్ళు, జాతకాలు నమ్మిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అవునండి, అవును. వాళ్ళ మీద కూడా ఏమైనా సెటర్ వేసే ప్రయత్నం ఏమైనా చేశారు? లేదు అంటే ఈ క్యారెక్టర్ వచ్చి విపరీతంగా వాస్తు పిచ్చాడు, నమ్మకాలు ఇవన్నీ బాగా ఎక్కువ అనమాట. సో నమ్మని వాళ్ళ మీద సెటర్లు ఉంటాయి కానీ నమ్మిన వాళ్ళ మీద సెటర్లు ఉండవు. సింగిల్లో మీరు కొద్దిగా సార్ అదే మంచు విష్ణు అను మన శివయ్య అనేసి వేస్తే కొద్దిగా అది అప్పుడు కాంట్రవర్సీ అయింది. అవును, అవును. ఇందులో నీ అక్క అంటున్నారు, రేపు పొద్దున మరి ఎవరన్నా మళ్ళీ కాంట్రవర్సీ అక్కే అన్నాం కదండి. నీ అక్క అన్నారు, వదిన్నే కదా అన్నది. శ్రీ విష్ణు గారు హియర్ సార్ నార్మల్గా సినిమా యాక్ట్నే మీరు వెరైటీగా తిడుతూ మీరు భయపడతారు. కొత్త ఇవన్నీ పెట్టారు. సో థింగ్ ఏంటంటే ఫ్రైడ్ రైస్ తెచ్చాను తిందు స్వీటీ అని అంటారు కదా. యా. సో క్లాప్స్ ఎందుకు అని ఒకటి ఉంది కదా. అవునవును. అది సోషల్ మీడియాలో విపరీతంగా స్పెక్యులేట్ అయిపోయింది. అవును. దానికి సినిమాకి ఏమైనా ఇంటర్లింక్ ఉంటుందా లేదంటే సరదాగా పెట్టారా? ఉంటుందండి. అంటే యంగ్ బ్యాచ్, ఇప్పుడు మీరు కనెక్ట్ అయ్యారు కదా, మీరు చాలా యంగ్గా ఉన్నారు. సో పెద్దల్ని నేను మంచి కథతో ఏదోలాగా సినిమాకి రప్పించగలుగుతా, ట్రైలర్ టీజర్తో. మీలాంటి కుర్రాళ్ళని రప్పించాలంటే కొంచెం రెగ్యులర్గా. అంటే ఫ్లాష్ మ్యాన్ మీరేనా? ఫ్లాష్ మ్యాన్ వారసండి మీలాగా నేను కూడా. సో ఐ హోప్ అండ్ ఐ విష్ ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నయన్ సారిక గారు, మీరు యాక్ట్ చేసిన సినిమాలన్నీ మంచి సక్సెస్ అవుతున్నాయి, ఎక్కువ యూత్ ఆడియన్స్ని గ్రాప్ చేస్తున్నారు. సో ఈ సినిమాలో ఎలా ఉండబోతుంది అండ్ ఫీమేల్ డామినెన్స్ ఎక్కువ కనిపిస్తుంది ఇందులో, సినిమా వరకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వగలరు? Yes, so this is, for me, I think it is once in a lifetime kind of character, and thanks to Maruti Garu, adi ichinanduku, and he believed in me, and I hope I have done justice, Maruti Garu. Yeah. So yeah, audience ante ఇది కా అండ్ ఐ నుంచి చాలా డిఫరెంట్గా ఉంది అండ్ డెఫినెట్లీ ఫీమేల్ ఓరియంటెడ్ ఉంటుంది, కానీ ఇంకా చాలా ఉంటుంది. శ్రీవిష్ణు గారు, రతన్ గారు, అసలు కామెడీ అనగానే ఇంకా కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ పెట్టుకున్నారు కాబట్టి కామెడీ అదరగొట్టేస్తారు. బట్ మీరు వస్తాను ఇంకొక సినిమా వచ్చేసి అది కొంచెం థ్రిల్లర్ జోనర్ కదా. థ్రిల్లర్ అండి. సో ఫస్ట్ ఇదే ఉంటుంది? ఇదే ఉంటుందండి. ఫస్ట్ నాకు గురించి తర్వాత థ్రిల్ చేద్దామని. శ్రీవిష్ణు గారు, సార్ ట్రైలర్ స్టార్టింగ్ లో ఓట్కా వేడి చేస్తుంది అంటున్నారు, అది సందేశం ఇస్తున్నారా లేకపోతే ఏంటి, వార్న్ చేస్తున్నారా? ఓట్కా వేడి చేయడం అనేది మందు అనేది ఏదన్నా వేడేనండి వంటికి. అది ఏమన్నా ఇప్పుడు మందు యాంటీబయాటిక్ వేడి చేస్తుంది, కొంచెం కాఫ్ సిరప్ వేడి చేస్తుంది, అన్ని మందులు వేడే. ఓకే, వేడి చేస్తానే ఇంటిచ్చారు. హింట్
రతన్ గారు సార్ మీ లక్కీ నెంబర్ అని చూపించారు దీంట్లో 3 నెంబర్లు చెప్పారు కదా, మీకు లక్కీ నెంబర్ ఏం లేదా లైఫ్లో? లక్కీ నెంబర్ తెలీదు, 26 ఇయర్ అనుకుంటున్నాను. సో చూద్దాం.